ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు గురువు జనవరి 1వ తేదీ నుంచి వక్రగతి పోయి స్ట్రైట్ అవుతున్నాడు. ఈ యొక్క గురువు వక్రగతి వెళ్ళిపోయి అది సవ్యగతిలోకి వస్తున్నందుకు అక్కడ ఒక 5 నెలల పాటు ఉంటాడు గురువు మేషరాశిలో ఉంటూ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే గురు రాశుల్లో రాహు ఉన్నాడు. ఈ గురు రాశుల్లో ఉన్న రాహు గురుచండాల యోగాన్ని ఏర్పరిచినందుకు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. అక్కడ గురుచండాల యోగం జరుగుతూ ఉంటే ఇక్కడ కేతువు కన్యారాశిలో ఉన్నాడు. సో ఈ కాంబినేషన్ అనేటువంటిది మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది ప్రతి రాశి ప్రతి లగ్నం వారికి. వీటి మూలంగా దేశకాల పరిస్థితులు ఎలాంటి మార్పులు వస్తాయి, పర్సనల్గా అసలు మీరు ఎటువంటి వాటిల్లో బాగుంటుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి జూపిటర్ అంటే గురుగ్రహము సవ్యగతిలోకి మారింది, వక్ర త్యాగం అయిపోయింది. అందుకు ఇక్కడ నుంచి మీకు కలిగేటువంటి ఫలితాల్లో పర్టికులర్గా మీ వృత్తి సంబంధించినటువంటి విషయంలో, కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో ఒక మంచి ఫలితం ఇస్తాడు. అదేవిధంగా కొన్ని సీక్రసీస్ లేకపోతే కొన్ని ఆకస్మికంగా కలిగేటువంటి ఫలితాలు కూడా జరుగుతాయి. ఇది పాజిటివ్గా, నాట్ నెగిటివ్. ఇన్సూరెన్సెస్ మూలంగా కావచ్చు, లాంగ్ టర్మ్ షేర్స్లో పెట్టుకునేటువంటి వాళ్ళు కావచ్చు, అండ్ అట్లాగే వృత్తిపరంగా ఎదిగేటువంటి విషయాలు కావచ్చు. ఎందుకంటే మకరం వారికి కేతు దశమంలో ఉన్న కేతు మారిపోయాడు. సో మనం ఇప్పుడు జూపిటర్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి జూపిటర్ని అంటే గురుగ్రహాన్ని, గురు రాసుల్లో ఉండే గ్రహం ఏం రూల్ చేస్తుంది, గురువు ముందుకు వెళ్ళేటప్పుడు ఉండే గ్రహం ఏం రూల్ చేస్తుంది అనేది మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి వృత్తి, ఇన్వెస్ట్మెంట్స్, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్, లాంగ్ టర్మ్ షేర్ మార్కెట్ రిలేటెడ్ విషయాల్లోని, అలాగే ఆకస్మికంగా అన్ఎక్స్పెక్టెడ్గా రీసెర్చ్ రిలేటెడ్గా ఉండేటువంటి అంశాల్లో ఒక అద్భుతాలు జరగడం కానివ్వండి, వాటి ద్వారా లబ్ధి కలగడం కానివ్వండి, యాన్స్టర్స్ ప్రాపర్టీస్ పరంగా కలిగేటువంటి ఫలితాల్లో ఒక పాజిటివ్ కోణం లేదా పాజిటివ్ ఫలితాలు మీ యొక్క రాశి అంటే మీ యొక్క రాశి నుంచి గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల ఈ అంశాల్లో మీకు పాజిటివ్గా ఉంటుంది మే వరకు, జనవరి నుంచి మే వరకు. ఎందుకంటే జనవరి 1వ తేదీ నుంచి వక్రత్యాగం అవుతుంది కాబట్టి. మరి 2వ స్థానంలో శాటర్న్ ఉన్నాడు కదండి. అంటే ఇక్కడ ఒకటే చెప్తాను చూడండి, 2 శని ధనస్థానము, కుటుంబ స్థానాన్ని చూపిస్తూ ఉంటాడు. ధన కుటుంబ కారకుడైనటువంటి శని భగవానుడు పర్టికులర్గా ఇక్కడ ఇచ్చే రిజల్ట్స్లో ఏమిస్తాడు ఏమిటి అంటే ఇట్స్ వెరీ క్లియర్. గురువుని చూస్తున్న శని అంటే గతంతో పోల్చుకుంటే కొంతవరకు ఆ గురువు యొక్క ఎనర్జీస్ని తీసుకుంటున్నాడు కాబట్టి టైట్ పొజిషన్లో ఉన్నటువంటి మనీ కొంచెం ఫ్రీ అవుతూ ఉంటుంది. ఎందుకంటే 2వ స్థానంలో శని మకరం వారికి, 2 అంటే ధనస్థానము, కుటుంబ స్థానము. మరి సాటర్న్ అంటే స్లో మూవింగ్ రావాలి కదా, స్లోగా రావాలి కదా డబ్బులు, అది వస్తుంది. కానీ కొంచెం ఆ గురువు యొక్క ఆస్పెక్ట్, గురువుని చూస్తున్నందుకు కొంచెం ఆ ఫాస్ట్నెస్ అనేది కొంత పెరుగుతుంది. గణపతి క్షేత్రాలకు ఎక్కువగా వెళ్ళాలి మకరం వారు. ఇప్పుడు ఎంత గణపతి క్షేత్రాలకు వెళ్తే అంత చక్కటి ఫలితాలు ఉంటాయి. ఒక యాక్షన్, ఒక కాంబినేషన్, ఒక యాక్షన్ అంటాం, అంటే ఒక ధైర్యంగా ఒక స్టెప్ తీసుకోవడం. గురుచండాల యోగం 3వ స్థానంలో ఉన్నందుకు ధైర్యంగా తీసుకునే స్టెప్స్ ఏవైతే ఉంటాయో మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి.
ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఎక్కువగా, అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. దుర్గాదేవికి సంబంధించింది ఏదైనా బ్రీతింగ్తో, అంటే చూడండి ఒకసారి మనం ధ్యానం చేసేటప్పుడు కానీ లేకపోతే శ్వాసతో చేస్తూ ఉంటాం. దుర్గా సంబంధించిన ఆరాధన చేయండి, ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఈ గురువు మేషంలో ఉన్నందుకు, రాహు మీనంలో ఉన్నందుకు, కేతువు కన్యారాశిలో ఉన్నందుకు దేశకాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనం డిసెంబర్ మాసంలో చెప్పుకుంటున్నాం. జనవరి రాబోయేది ఎటువంటి వస్తాయి అంటే, కొత్త వైరస్లు ఏదో విజృంభిస్తున్నాయని, కొంచెం అలర్ట్గా ఉండాలని. ఎందుకంటే ఈ గురువు ప్రజెంట్ అయితే వక్రగతిలో ఉన్నాడు, స్ట్రైట్ జనవరి 1 నుంచి అవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఎప్పుడైతే వక్రగతిలో ఉన్నాడో, మనకు ఒక 3 ఏళ్ల క్రితం ఏదైతే అప్పట్లో మనకి కోవిడ్ ఆర్ కరోనా వచ్చి ఇబ్బంది ఎలా ఉందో అటువంటి సిమ్టమ్స్ కొంచెం ఇబ్బందిని ఇస్తుంది, కొద్దిగా, ఎక్కువ కాదు. అప్పట్లో మొత్తం మూసేసుకొని నెలల తరబడి ఇంట్లో ఉండడం, అన్ని బంద్ అయిపోవడం, అసలు రోడ్డు మీద తిరగకపోవడం అట్లా ఏం కాదు. కానీ కొంత దాని ప్రభావం కొంత ఉంటుంది. ఏది? ఈ గురువు వక్రగతి ఉన్నంతకాలం. వక్రగతి అయిపోయాక దాని ప్రభావం కొంత తగ్గుతుంది. ఎందుకంటే ఈ రాహుకేతువుల మధ్యలో, కాలానికి మోక్షానికి కారకులైన రాహుకేతువు మధ్యలో ఈ గ్రహాలన్నీ పడున్నాయి. ఎప్పుడైతే జనవరి 15 వస్తుందో, 1వ తేదీ వస్తుందో, మనం ఈ డిసెంబర్ మాసంలో చెప్పుకుంటున్నాం కాబట్టి 1వ తేదీ వస్తుందో, అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం గురువు వక్రగతి ఎప్పుడైతే పోతుందో ఈ సిమ్టమ్స్ అనేవి కొంచెం కంట్రోల్ అవుతాయి. కానీ ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే కారకుడు రవి అక్కడే ఉన్నాడు కదా, అందుకని ఈ రవి బయటకు వచ్చేదాకా, అంటే ఈ రాహు నుంచి బయటపడాలి. రవి ఎప్పుడు బయటపడతాడు ఆయన అంటే ఏప్రిల్ 14వ తేదీ బయటకు వస్తాడు ఆయన. కాబట్టి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఒక రోజులో పోయేది కాదండి. ఇది మన కరోనా ఎఫెక్ట్ ఏదైతే 3 ఏళ్ల క్రితం వచ్చింది, ఇది ఒక 10 ఏళ్ల పాటు జరిగేటువంటిది ఒక జర్నీ. ఇది ఒక 10 years జర్నీ చెప్పాలంటే. ఈ 10 yearsలో అప్పుడప్పుడు వస్తుంది, విజృంభిస్తుంది, ఏదో వచ్చేస్తుంది, మళ్ళీ పోతుంది. ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే ఇంకొక 7 years పాటు ఇవి జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే. 7 years కంటే చెప్పాలంటే ఇంకొక 4 years అనుకోండి, ఇంక బలంగా. అంటే కాబట్టి ఏంటి, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ప్రజెంట్ ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో, ఇందులో జీవుడు స్ట్రైట్ అయినప్పుడు మంచి ఫలితాలు వస్తూ, రవి కూడా బయటపడ్డప్పుడు కొంచెం దీని నుంచి కంట్రోల్ అనేటువంటిది వస్తుంది. దీని తర్వాత రాహు మీనంలో ఉన్నాడు అనుకుంటున్నాం. దేశకాల పరిస్థితుల్లో చూడండి, రాహు మీనంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దీన్ని గురు చండాల యోగము అంటారు. గురు చండాల యోగము. ఎప్పుడైతే గురు చండాలం జరుగుతుందో ఇక్కడ జరిగేటువంటిది ఏమిటి, గురువు అనే గ్రహం రాశి మీద రాహు సంచారం జరుగుతుంది. దీనివల్ల కొన్ని రకాల, అంటే ఏ ప్రొఫెషన్స్లో అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచిస్తుంది పర్టికులర్గా. ఎవరు అంటే పర్టికులర్గా పాయింట్ నెంబర్ 1, ఈ గురుత్వ సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వారు. గురుత్వ వృత్తులు అంటే ఇక్కడ లాట్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి. ఇందులో ఒకటి ఈ గురుత్వం, అంటే ఎవరికైనా గైడ్ చేసేవాళ్ళు, పౌరహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు, ఈ జ్యోతిష రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే లాయర్లు, జడ్జిలు, ఈ లాయర్లు జడ్జిల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ టీచర్స్, కన్సల్టెన్సీ సెంటర్స్ వాళ్ళు, కన్సల్టెన్సీస్ నడిపేటువంటి వారు. ఎందుకంటే ఈ గురు రాశుల్లో రాహు ఉన్నాడు. ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్. ఇది బాగా అర్థం చేసుకోండి. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మరి గురువు అంటే కేవలం వీళ్ళేనా అంటే మిగతా మనుషులు కాదా అంటే ఖచ్చితంగా మనకి నాడీ ఆస్ట్రాలజీలో చెప్తుంది ఏమిటి అంటే, గురువు అంటే జీవులు. ఈ జీవులు మీద రాహు సంచారం జరుగుతుంది. అందుకే చూడండి, ఎవరైనా జాతకం తీసుకున్నప్పుడు గురు రాహులు కలిస్తే గురుచండాల యోగం ఉందండి అంటారు. అంటే ఇప్పుడున్న కాలమాన పరంగా గురుచండాల యోగానికి చంద్రుడు కనుక కలిస్తే వాళ్ళు విదేశీ యోగాలకు వెళ్తారు, అంటే విదేశాల్లో జీవించడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ కాంబినేషన్ ఎట్లా తీసుకోవాలి, అసలు దీని నుంచి బయటపడడం ఎట్లాగా, ఈ కాంబినేషన్ మనకేం చెప్తుంది? అలాగే కేతు 6లో ఉన్న కేతు ఏం చెప్తున్నాడు అంటే, కన్యారాశిలో ఉండే కేతు ఏం చెప్తున్నాడు అంటే, కన్యారాశిలో ఉండే కేతు వెరీ క్లియర్గా దేశకాలమాన పరిస్థితుల్లో ఏం చెప్తున్నాడు,
మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాము అండ్ హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ల్యాండ్ హౌస్లో ఉన్నాడు కేతు వెళ్ళి, కాబట్టి ల్యాండ్స్ విషయంలో ఏమి కంగారేం పడకండి. 1 సంవత్సరంన్నర వరకు కొంచెం స్టెబిలిటీగా ఆగుంటాయి రేట్స్ అనేటువంటి చూపిస్తుంది. అలాగే ఈ రాహువు ఇక్కడ ఉన్నందుకు అందరూ కూడా దేవతా అనుగ్రహంతో పాటు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పితృదేవతలకు చేసుకోవాలి. అదేవిధంగా మనకి కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు, అంటే చండిని వినాయకుడిని ఎక్కువగా చేసుకోవాలట ఈ కలియుగంలో. అంటే గణపతి యొక్క ఆరాధన, అదేవిధంగా చండీ పారాయణము ఇవి గనక చేసినట్లయితే ఈ కాలములో ఉన్నారు చూసారా, ఈ కాల సర్పము ఉన్నటువంటి అధిక గ్రహాలు కాలంలో ఉన్నప్పుడు ఈ కాలంలో జరిగే విపత్తుల నుంచి జీవులు కాపాడబడతారు. అంటే ఏమీ లేదండి, చేయడం ఆరాధన చేయడం. చాలామంది అన్నారు ఏమంటే ఆరాధన అన్నారు, ఏం చేయాలి? ఎందుకంటే నార్మల్గా ఉండే లేమ్యాన్కి అర్థం కాదు ఆరాధన అంటే. సింపుల్గా ఏం లేదు, మీరు చేసే ప్రతి పని కూడా ఒక గణపతిని తలుచుకుంటూ చేయండి. లేదా ఉదయం పూట చక్కగా 10 నిమిషాలు కూర్చొని ఓం మహాగణాధిపతయే నమః అనుకుంటే అక్షింతలు వేయండి, గణపతి దగ్గర సరిపోతుంది. చండీ పారాయణం యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా వినండి, దాని అర్థం తెలుసుకోండి. అసలు చండీ పారాయణం అంటాం కదా, చండీ పారాయణంలో అసలు ఏమిటి అనేది ఒక అర్థం ఉంటుంది, మీనింగ్ ఉంటుంది దానికి. యూట్యూబ్లో బోల్డ్ అంత స్టఫ్ ఉంది దానికి, అది వినండి. వింటే ఏమవుతుందంటే మన కర్మలన్నీ కూడా దైవ సంబంధించినటువంటి అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో ఒక బ్యాడ్ కర్మలోకి వెళ్ళాల్సింది మనం బయటపడిపోతాం. ఇది ఖచ్చితంగా చేయండి. దుర్గాదేవి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి, గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి. ఈ కాలంలో జరిగేటువంటి ఈ యొక్క స్థితి నుంచి మీరు బయటపడతారు. మీ అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. శ్రీమాత్రే నమః.